హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ అలాగే మనం డిన్నర్‌కి కూడా ఈ ఐటెమ్‌ని తినొచ్చండి. దీనికోసం ముందుగా ఒక ఆనియన్ అయితే కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్‌లో ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక క్యారెట్ కూడా తీసుకోవాలండి. ఈ క్యారెట్‌ని ఏంటంటే సన్నగా తురుముకుంటే బావుంటుందనమాట. అలాగే ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఒకవేళ మీకు పచ్చిమిర్చి కనుక ఇష్టం లేకపోతే గనుక కారమే ఎక్కువగా వేసుకుంటే బావుంటుంది. అలాగే ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీకు చపాతీలో కూడా వేసుకుంటాం కాబట్టి మనం ఇందులో సాల్ట్ అయితే ఒకసారి కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఎక్కువైతే బాగుండదు కాబట్టి. అలాగే ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలండి. చెప్పాను కదండి, మీరు ఒకవేళ పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే కనుక కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. సో దాని తర్వాత ఇందులోకి ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. ఈ ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా దీన్నైతే కలుపుకోవాలండి. ఇదేంటంటే క్యారెట్ ఇంకా ఆనియన్స్ ఇవన్నిటి కూడా పట్టేలాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని కలుపుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక 2 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. మనం చేసుకునేటువంటి మన ఐటమ్స్ని బట్టి మనం ఎగ్స్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే దీనికోసం నేను చపాతీ పిండి ముందుగానే కలిపి పెట్టుకున్నానండి. ఇలా రోల్ చేసి పెట్టుకుంటే మీకు చపాతీ మంచిగా రౌండ్ షేప్లో చక్కగా వస్తుందనమాట. ఇదిగోండి నేనైతే చపాతీలు కూడా చేసేసాను అనమాట. సో ఇప్పుడు మనమైతే చపాతీని కాల్ చేసుకుందామండి. దీనికోసం ఏంటంటే ప్యాన్ పెట్టుకొని నేను హై ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్లో చపాతీ కాలిస్తేనే మనకి చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందనమాట. ఒక 2 సెకండ్స్ అటు ఇటు కాల్చిన తర్వాత ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుంటే మనకి చపాతీలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. దీన్ని ఏంటంటే ఒకవైపు ఏమో ఎక్కువగా మంచిగా చక్కగా కాల్చుకోవాలి, ఒకవైపు తక్కువగా కాల్చుకొని వీటిని పక్కకు పెట్టుకోవాలండి. ఇవన్నీ ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి చేసుకునేటువంటి ఐటెం యొక్క ప్రాసెస్ అనమాట ఇది. కొంచెం ఆయిల్ వేసేసుకొని దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఎగ్ మిక్చర్ ఉంది కదండి, అదంతా దీంట్లో వేసేసుకోవాలండి. ఇది వేసుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా కాల్చి పెట్టుకున్నాం కదా, ఎటువైపు అయితే చపాతీని మంచిగా కాల్చుకున్నామో దాన్ని కిందకి వేసి మామూలుగా కాలిందని పైకి వేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనం వేసిన ఆమ్లెట్ కింద ఆ చపాతీ కూడా చక్కగా ఉడికిపోతుంది. కాబట్టి దీన్నైతే ఇలా కాల్చుకోవాలండి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు మాత్రము ఎగ్ మిక్చర్ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకి ఎగ్ కూడా నీచు వాసన రాకుండా మంచిగా పర్ఫెక్ట్గా కాలుతుందనమాట. సో ఇలా అన్ని చపాతీలు ఇలాగే కొంచెం ఆయిల్ వేస్తూ కావాలంటే కొంచెం నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చునండి. ఇలా కాల్చుకొని వీటిని రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇదే అండి, ఇలా రోల్ చేసుకొని మీరు ఇస్తే కనుక చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.